నేషనల్ మీడియాలో కూడా వీళ్ళు మనుషులు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు అంటే, ఒక పక్కన సుబ్బారెడ్డి గారు, ఒక పక్కన కరుణాకర్ రెడ్డి గారు ఇద్దరు ఒప్పుకున్నారని చెప్తా ఉన్నారు. నేను ఇవాళ క్లియర్గా చెప్తా ఉన్నా, సిబిఐ రిపోర్ట్లో అడల్ట్రేషన్ జరిగింది అని అందులో మెన్షన్ చేశారు. అందులో యానిమల్ ఫ్యాట్ లేదు, వెజిటబుల్ ఆయిల్ కలిసిందని మెన్షన్ చేశారు అని వాళ్ళు చెప్పారు. అంతే తప్పితే అందులో కలిసిందనే పదం వాడలేదు. అయినప్పటికీ కూడా ఆ శాంపిల్స్ ఎప్పుడు తీసుకున్నారండి? ఎప్పుడైతే సిబిఐ మహాప్రసాదం యొక్క శాంపిల్స్, ఈ శాంపిల్స్ ఎప్పుడు తీసుకున్నారు? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక 2019 జూలై నెలలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆ 4 ట్యాంకర్స్ వెనక్కి వెళ్ళినాయో, వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇంకొక రీరౌట్ అయ్యి మళ్ళీ ఆ ట్యాంకర్స్ దేవస్థానంలోకి వచ్చినప్పుడు నిద్రపోతా ఉన్నారని అడుగుతా ఉన్నా. అప్పుడు తీసుకున్న శాంపిల్స్ అంటే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న శాంపిల్స్, మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న శాంపిల్స్ కాదు. ఇవాళ సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి ఎందుకు ఆశ్రయించారండి? అంటే నిజంగానే గనక మేమే తప్పు చేస్తే మమ్మల్ని విచారించండి అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తారా? మేము నిక్కచ్చిగా ఉన్నాం కాబట్టి, మేము తిరుమల తిరుపతి దేవస్థానం పైన అపారమైన నమ్మకం ఉంది కాబట్టి మేము సుప్రీంకోర్టును ఆశ్రయించాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా తిరుపతి ప్రతిష్టని మంట కలిపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మొత్తం ఊరు వాడా కూడా యానిమల్ ఫ్యాట్, పంది కొవ్వు, ఈ కొవ్వు, ఆ కొవ్వు అని ప్రతిష్ట మంట కలిపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మీరు ఇమీడియట్గా ఇంటర్వ్యూని కండి అని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అది మా తాలూకా నిబద్ధత. ఇప్పుడు సుప్రీంకోర్టు సిట్ని ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసిన దాంట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అధికారులు ఉన్నారు, అదేవిధంగా సిబిఐ అధికారులు కూడా ఉన్నారు. అందులో క్లియర్గా మెన్షన్ చేసింది ఏంట్రా అంటే, అందులో ఏ రకమైన జంతువుల కొవ్వు లేదు. ఏదైతే శాంపిల్స్ వీళ్ళు కలెక్ట్ చేశారో ఆ కలెక్ట్ చేసిన శాంపిల్స్ తెలుగుదేశం హయాంలో జూలై 2024లో, అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, తెలుగుదేశం పార్టీ తాలూకా బోర్డు అక్కడ ప్రజెంట్ అయి ఉంది. మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నియమించిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నారు. మరి వీళ్ళందరూ ఉంటుండగా ఆ శాంపిల్స్ మళ్ళీ రీరౌట్, ఆ ట్యాంకర్స్ మళ్ళీ రీరౌట్ అయ్యి ఏ రకంగా మహాప్రసాదంలో వాడతారని ప్రశ్నిస్తా ఉన్నా. దానికి సమాధానం ఉండదు, దానిపైన యాక్షన్ ఉండదు, దానిపైన ఈవోని సస్పెండ్ చేయరు. మీ ప్రభుత్వం టీటీడీ బోర్డు పైన యాక్షన్ తీసుకోరు. ఎందుకు తీసుకోరండి? ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు. ఇప్పుడు శాంపిల్స్, సిబిఐ తీసుకున్న శాంపిల్స్ కూడా ఎన్డీఆర్ఐకి కానీ ఎన్డీడీబీకి కానీ పంపించి తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న శాంపిల్స్. ఇప్పుడు ఎవరిపైన కేసులు కట్టాలని అడుగుతా ఉన్నా. ఇంత దుష్ప్రచారం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన వీళ్ళు దోషులు కాదండి? అదే ఎవరైనా సామాన్య మానవుడు తిరుపతి ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉందని ఎవరైనా ఎక్కడైనా మాట్లాడితే మనం ఎవరైనా ఊరుకుంటామండి? ప్రజలు ఎవరైనా ఊరుకుంటారా? చెప్పు తీసి కొడతారు. అలాంటిది రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన వ్యక్తులు, ఆ దేవాది దేవుడు శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని భంగం కల్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునే సమస్య లేదు. ఇది కాక ఇదే తెలుగుదేశం పార్టీ ఒక స్మియర్ నెగటివ్ క్యాంపెయిన్ నడుపుతూ ఉన్నారు. ఈ క్యాంపెయిన్లో ఏంట్రా అంటే, ఒకటే ట్వీట్, ఒకటే సబ్జెక్ట్, మ్యాటర్ ఒకటే, వ్యక్తులు మారుతూ ఉన్నారు, పేర్లు మారుతూ ఉన్నాయి. అందులో మ్యాటర్ ఏంట్రా అంటే 2019 నుంచి 24 దాకా ఆ మహాప్రసాదము కెమికల్స్తో తయారు చేశారు, యానిమల్ ఫ్యాట్తో తయారు చేశారని చెప్పి ఒకటే ట్వీట్ని వీళ్ళు షేర్లు కొడతా ఉన్నారు. అదొకటే కాదండి,
ఇంకొకటి కూడా ఏంటంటే, ఇంకొక ట్వీట్లు ఏంటంటే ఒక క్యాంపెయిన్, నెగిటివ్ క్యాంపెయిన్. సిన్స్ 2 to 3 years అమ్మ యూస్ టు ఫాల్ సిక్ if she tested Tirupati laddu and used to tell us not to eat too much of it. We have put in on her general paranoia and she has 100 complaints about the hygiene everywhere అని చెప్పి ఒకటే మెసేజ్ని రకరకాల పేర్లతో ఒక ఫాల్స్ నెరేటివ్ డ్రైవ్ చేస్తూ తిరుపతి ప్రతిష్టని భంగం కల్పించే కార్యక్రమము వీళ్ళు చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం ఒక రాంగ్ క్యాంపెయినింగ్ విల్ఫుల్గా ఇలా చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలని అడుగుతా ఉన్నా. ఇంత దారుణమా? నిజంగా మాకు తిరుమల తిరుపతి దేవస్థానం పైన అపారమైన భక్తి నమ్మకాలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీవాణి ట్రస్ట్ తీసుకుని వచ్చారు. ట్రస్ట్ తీసుకుని వచ్చి దానిపైన వచ్చిన ఆదాయంతో ప్రపంచవ్యాప్తంగా 2500 దేవాలయాల్ని మేము నిర్మాణం చేశాం. మా జగనన్న నిర్మాణం చేయించాడు. ఇదేం సామాన్యం కాదు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు, ఇవాళ ఇంకో 2 సంవత్సరాలు, 16 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. మీ టైంలో మీరు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఎన్ని దేవాలయాలు నిర్మాణం చేశారు? మేము చేసిన దాంట్లో కనీసం 10% కూడా చేసి ఉండరు. మా జగనన్న 2500 దేవాలయాల్ని నిర్మాణం చేయించాడు ప్రపంచవ్యాప్తంగా. అది హిందూ ధర్మం పైన ఉన్న నమ్మకం. ఇవాళ ఏజెన్సీ ఏరియాలు చూడండి, మారేడుమిల్లు కానీ లేకపోతే రంపచోడవరం ఏజెన్సీలు, ఆ కొండ ప్రాంతాల్లో కూడా 5 కోట్లు 6 కోట్ల రూపాయలతో దేవాలయాలు నిర్మాణం చేయించాం. అది నిజంగానే హిందూ ధర్మం పైన నమ్మకం ఉంది కాబట్టి చేయిస్తారు. మరి మీరు చెప్తా ఉంటారు కదా, మా కులదైవం వెంకటేశ్వర స్వామి అని చంద్రబాబు నాయుడు గారు డబ్బాలు కొడతా ఉంటారు కదా. మరి మీరు ఎన్ని దేవాలయం నిర్మాణం చేయించారనండి అడుగుతా ఉన్నాం ప్రశ్న. మేము చేయించిన దాంట్లో 10% చేయించారా? చేయించకపోగా కృష్ణా పుష్కరాలకి సుమారుగా 40 గుడుల్ని ధ్వంసం చేయించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 40 గుడులు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019లో అవి మళ్ళీ పునర్నిర్మాణం చేయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మాకు నమ్మకం ఉందా? మీకు నమ్మకం ఉందా? నిన్న నేషనల్ మీడియాలో కూడా మాట్లాడుతూ ఉన్నారు, అడల్ట్రేషన్ జరిగిందా జరగలేదా, జరిగిందా జరగలేదా. అడల్ట్రేషన్ మీ హయాంలో జరిగింది, అదే చెప్తా ఉన్నా. మా టైంలో జరిగింది కాదు. ఆ రోజుల్లో ఇంకొకటి కూడా 2022లో కూడా సుబ్బారెడ్డి గారు చైర్మన్ కింద ఉన్నప్పుడు కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. కంప్లైంట్స్ వస్తే ఇమీడియట్గా సుబ్బారెడ్డి గారు ఏం చేశారని అంటే దాన్ని టెస్టింగ్ పంపించండి అని చెప్పి మైసూర్ FTRI ల్యాబ్కి పంపించారు. నిజంగానే కనుక మేమే దాన్ని అడల్ట్రేటెడ్ చేసేటట్టయితే మేము ఎందుకు పంపిస్తాము? ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. అంటే ఒక నిబద్ధతతో మేము ఉన్నామనే దానికి ఇది ఒక నిదర్శనం. దీనికి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి. 2018లో మీరు గీ ఫ్లేవర్ ఎన్హాన్సర్లు ఎందుకు కొన్నారు? 87,000 కేజీలు ఎందుకు కొన్నారు? సుమారుగా 3.5 కోట్లు పెట్టి ఎందుకు కొన్నారు? దాని ముందర కూడా కొన్నారు. ఆ డీటెయిల్స్ కూడా తెప్పిస్తాం. అంటే మీకు తెలిసే అసలు రూట్ కాజ్ మీద పెట్టాలి. అసలు గీయే ఒరిజినల్ గీ ఉన్నప్పుడు మీ టైంలో అసలు ఫ్లేవర్ ఎన్హాన్సర్లు ఎందుకు కొనాలండి? ఆర్టిఫిషియల్ కెమికల్స్ ఎందుకు కొనాలండి? అసలు ఆర్టిఫిషియల్ కెమికల్స్ ఎందుకు కొన్నారండి? దీనికి సమాధానం చెప్పండి. మీ టైంలో జరిగిన దానికి సుప్రీంకోర్టు కూడా ఖచ్చితంగా ఈ ఛార్జ్ షీట్ రిపోర్ట్స్ అన్నీ కూడా పరిగణలో తీసుకుంటారు. దేవుడి దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేరు. మర్చిపోద్దు చంద్రబాబు గారు. ఇవాళ మీరు తీసుకొచ్చి దేవుడి ప్రతిష్ట మంట కలిపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఒక్క మాట అయితే ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఇవాళ ఒక ప్రగాఢమైన హిందూ ధర్మాన్ని పాటించేవాడుగా, ఒక భక్తుడిగా ఇవాళ తెలియపరిచే అంశం ఏంటంటే, తెలుగుదేశం టైంలో కానీ మా టైంలో కానీ
లేకపోతే తిరుపతి చరిత్రలో కానీ ఎప్పుడూ కూడా ఎన్నడూ కూడా జంతువుల కొవ్వు అనేది కలవడము తిరుపతి నెయ్యిలో జరగలేదు అనేది ఇది నేను ఉద్ఘాటించి చెప్తా ఉన్నా. ఫస్ట్ ఎవరికైతే చాలామంది మీరు బ్రెయిన్స్లో నాటేశారు కదా అందులో యానిమల్ ఫ్యాట్ ఉందనేది, దాన్ని ఫస్ట్ మీరు వెనక్కి తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా మీరు వెనక్కి తీసుకోండి. సరే మీరు క్షమాపణ చెప్తారా లేదా అనేది దేవుడు చూస్తాడు. ముందరైతే మాట వెనక్కి తీసుకోండి. నేను ఆ పొరపాటులో ఏదో రిపోర్ట్ వచ్చింది, ఆ రిపోర్ట్లో దాన్ని ఉద్దేశించి నేను మాట్లాడాను, నాది పొరపాటు అయ్యిందని పదం మాట్లాడితే ఇంకా ప్రజలు స్వాగతిస్తారు. మీరు ఏ రిపోర్ట్ని బేస్ చేసుకుని పెట్టారని అంటే ఎస్ వాల్యూ, ఒక ఎస్ వాల్యూ వచ్చిందని ఒక రిపోర్ట్ ప్రకారంగా, అందులో కూడా ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్స్ అనే పదం కూడా అందులో ఆ రిపోర్ట్స్లో కూడా ఉంది. ఇవాళ సిబిఐ ఎంటర్ అయిన తర్వాత మొత్తము శాంపిల్స్ 4 శాంపిల్స్ తీసి 2 ల్యాబ్స్కి పంపించి వాళ్ళు ఎంటర్ అయ్యి మొత్తం పూర్తి స్థాయిగా నిజ నిర్ధారణ చేసి వాళ్ళు క్లియర్గా చెప్పిన అంశం ఏంటంటే దెర్ ఇస్ నో యానిమల్ ఫ్యాట్. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే చంద్రబాబు గారు కానీ మీరు మాట్లాడిన మాట వెనక్కి తీసుకోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక్క పాయింట్ అయితే ఇట్స్ వెరీ క్లియర్ అండి. 2018లో తెలుగుదేశం పార్టీ వాళ్ళ హయాంలో వాళ్ళు ఎన్హాన్సర్స్ కొన్నారు 87,000 కేజీలు. 87,000 కేజీలు కొన్నప్పుడు అసలు దానిపైన ఏ రకమైన యాక్షన్ తీసుకోవాలి? ఇప్పుడు ఫ్లేవర్ ఎన్హాన్సర్స్ ఎవరు కొన్నారండి? తెలుగుదేశం పార్టీ కొన్నారు, మేము కొనలేదా?